అందరికీ నమస్కారం. నా పేరు నగేష్. నేను ఆర్థోపెడిక్ సర్జన్గా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా విశ్వభారతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, పెంచికలపాడు, కర్నూలులో పనిచేస్తున్నాను. మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా 40 నుంచి 60 సంవత్సరాల వయసులో ఉంటూ వాళ్ళు దీర్ఘకాలికంగా నెలల తరబడి భుజం నొప్పి, స్టిఫ్నెస్తో బాధపడుతూ రకరకాల ట్రీట్మెంట్ తీసుకున్నా సరే ఉపశమనం లేకుండా పొందుతూ ఉన్నారంటే వాళ్ళు ఫ్రోజన్ షోల్డర్ అనే రుగ్మతతో బాధపడుతున్నారని అనుకోవచ్చు. సో ఈరోజు మనం ఆ ఫ్రోజన్ షోల్డర్ గురించి తెలుసుకుందాం. ఫ్రోజన్ షోల్డర్నే ఇంకా ప్రైమరీ ఇడియోపతిక్ స్టిఫ్ షోల్డర్ అని కూడా అంటారు. దీనికి కారణం అంటూ ఏమీ లేదు. ఇందులో భుజం తాలూకా పొర మందగించి కొన్ని నెలల తరబడి స్టిఫ్ అయిపోయి ఒక సంవత్సరంన్నర తర్వాత అది ఆటోమేటిక్గానే తగ్గిపోతుంది. ఇందులో రొటేటర్ కఫ్ అనే మజిల్స్ మాత్రం నార్మల్గా ఉంటాయి. యాక్టివ్ ప్యాసివ్ మూమెంట్స్ రెండు కూడా ఎఫెక్ట్ అయిపోతాయి. ఈ ఫ్రోజన్ షోల్డర్కి కారణం లేకపోయినా కొన్ని అసోసియేటెడ్ కండిషన్స్ వల్ల ఇవి రావచ్చు. అవి షుగర్ వ్యాధి కానీ, థైరాయిడ్ సమస్య కానీ, స్ట్రోక్ వచ్చిన వాళ్ళు కానీ, కార్డియాకి సంబంధించిన ఇష్యూస్ కానీ, పార్కిన్సన్స్ డిసీజ్ కానీ, ఇంకా ఏమైనా న్యూరో సర్జరీ అయిన తర్వాత కానీ. అయితే ఇది సాధారణంగా 40 నుంచి 60 సంవత్సరాల వయసులో ఉంటూ ఫీమేల్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారు. 3 నుంచి 5% జనాభా ఎఫెక్ట్ అవుతారు. ఇందులో మొదటగా ఒక భుజంతో ఎఫెక్ట్ అవుతుంది. దాని తర్వాత ఆపోజిట్ షోల్డర్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సైమల్టేనియస్గా కూడా ఈ 2 భుజాలు ఎఫెక్ట్ అవ్వచ్చు. ఫ్రోజన్ షోల్డర్ అనేది 3 స్థాయిల్లో ఉంటుంది. మొదటి స్టేజ్ని ఫ్రీజింగ్ స్టేజ్ అని, రెండవ దాన్ని ఫ్రోజన్ స్టేజ్ అని, మూడవ దాన్ని థాయింగ్ ఆర్ రెజల్యూషన్ స్టేజ్ అని అంటారు. ఈ మొదటి స్టేజ్లో నొప్పి ప్రధానంగా ఉంటుంది. ఈ 2 నుంచి 6 నెలల వరకు ఉంటుంది. ఇందులో భుజం నొప్పి వచ్చి మోచేయి వరకు నొప్పి రావచ్చు. రాత్రిపూట నొప్పి ఎక్కువగా ఉండొచ్చు. ఆ భుజం వైపు పడుకోలేకపోవచ్చు. కొద్దిగా మూమెంట్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. గ్రాడ్యువల్గా 2 నుంచి 6 నెలల్లో గ్రాడ్యువల్గా తగ్గిపోయిన తర్వాత రెండవ స్టేజ్లో ప్రధానంగా స్టిఫ్నెస్ వస్తుంది. భుజం కదలికలు ఇబ్బంది అవుతాయి. అందువల్ల ఆడవాళ్ళు అయితే తల దూకోవడం ఇబ్బంది అవుతుంది, అండర్ గార్మెంట్స్ వేసుకోవడం కష్టం అవుతుంది, ఇంకా ఏమైనా పట్టు దొరకడం అవి కష్టం అవుతుంది, డ్రైవింగ్ చేయడం అవన్నీ కూడా కష్టం అవుతుంది. తర్వాత ఫైనల్ స్టేజ్లో గ్రాడ్యువల్గా ఈ స్టిఫ్నెస్ అన్నది 6 నుంచి 2 సంవత్సరాల వరకు ఉండొచ్చు. నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది. అయితే ఈ భుజం నొప్పి, స్టిఫ్నెస్ అనేవి వేరే కారణాల వల్ల వస్తే దాన్ని సెకండరీ స్టిఫ్ షోల్డర్ అని అంటారు. ఇది ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, గాయం తరగడం వల్ల రొటేటర్ కఫ్ టేర్ అని అవ్వచ్చు, లేదా ఆర్థరైటిస్ కీళ్ళవాతం అవ్వచ్చు, లేదా ఏమన్నా క్యాన్సర్కి సంబంధించిన ఏమైనా అవ్వచ్చు. అయితే ఇవి తెలుసుకోవడం పరీక్షలు ఏం చేయొచ్చు అంటే ఒక ఎక్స్రే ద్వారా ఫ్రోజన్ షోల్డర్ అయితే ఎక్స్రే నార్మల్గా ఉంటుంది, కానీ బోన్స్ ఏమైనా పలచగా ఉన్నాయో లేదో చూస్తాం. తర్వాత అల్ట్రాసౌండ్ స్కాను, అవసరమైతే ఎంఆర్ఐ స్కాన్ ద్వారా భుజం తాలూకా పొర ఎలా ఉన్నది, మందగించిందా అని ఫ్రోజన్ షోల్డర్లో చూడొచ్చు. మిగిలిన కండిషన్స్ అంటే రొటేటర్ కఫ్ ఇంటిగ్రిటీ ఎలా ఉన్నది, ఇంకా ఏమైనా కారణాలు ఏమైనా ఉన్నాయని అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ స్కాన్ ద్వారా మనకు తెలుస్తుంది. ఈ పరీక్ష ఫ్రోజన్ షోల్డర్ నిర్ధారణ అయిన తర్వాత మనం ట్రీట్మెంటు 3 స్టేజ్లు బట్టి ఉంటుంది. మొదటిగా ఈ ఫ్రీజింగ్ స్టేజ్లో, పెయిన్ఫుల్ స్టేజ్లో మనం దాన్ని పెయిన్ కిల్లర్స్తోని, ఓరల్ స్టెరాయిడ్స్ కానీ, తర్వాత ఫిజియోథెరపీ, పెయిన్ రిలీవింగ్ థెరపీ, హీట్ అండ్ కోల్డ్ థెరపీ, ఇంటర్ఫరెన్షియల్ థెరపీ ఇస్తూ జెంటిల్ ఎక్సర్సైజెస్ చేపిస్తాం. గ్రాడ్యువల్గా నొప్పి 2 నుంచి 4 నెలలు గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. దాని తర్వాత స్టిఫ్నెస్ ఉండే స్టేజ్లో, సెకండ్ స్టేజ్లో ప్రిడామినెంట్గా ఫిజియోథెరపీ చాలా బొంగు వహిస్తుంది. ఇందులో గ్రాడ్యువల్గా స్టాటిక్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, గ్రాడ్యువల్ రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్సర్సైజెస్, గ్రాడ్యువల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేస్తాం. దీంతో మెజారిటీ రిలీఫ్ వస్తుంది. ఒకవేళ రాకపోతే మనం హైడ్రో డైలటేషన్ టెక్నిక్ అంటే భుజంలో నార్మల్ సెలైన్ ఇంజెక్ట్ చేసి భుజాన్ని వదులుగా చేస్తాం. దాంతో కూడా తగ్గకపోతే మొత్తకిచ్చి మ్యానిపులేషన్ అండర్ ఎనస్థీషియా అని భుజాన్ని అన్ని రకాలుగా వదులుగా చేస్తాం. దాంతో కూడా రెస్పాన్స్ లేకపోతే కీహోల్ సర్జరీ ద్వారా ఆర్థ్రోస్కోపిక్
క్యాప్సులర్ రిలీజ్ అని ఆ మందంగా ఉన్నటువంటి భుజం తాలూకా పొరని ఆ లిగమెంట్స్ని రిలీజ్ చేయడం ద్వారా ఉపశమనం వస్తుంది. అది అయిన తర్వాత గ్రాడ్యువల్గా ఒక ఫిజియోథెరపీ ప్రోటోకాల్తో దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటే దీని నుంచి చక్కటి రిజల్ట్స్ ఉపశమనం పొందవచ్చు. అయితే మెజారిటీ 90% ఆఫ్ కేసెస్లో కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ దాన్ని ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది ఉపశమనం పొందవచ్చు. ఓన్లీ రేర్ కేసెస్లోనే మనం ఆపరేషన్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే ఈ రోగ నిర్ధారణ పరీక్షలు సంబంధించిన చికిత్సా విధానం మన హాస్పిటల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఏమైనా ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే దానికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగానే ఆ పరీక్షలు అవి చేసి సరైన చికిత్సను పొంది మీరు రిలీఫ్ పొందుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.